బజ్జీ అయితే చేస్తుంది. వంకాయ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. వంకాయని బాగా కోసుకొని దాన్ని దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దానిలో చింతకాయ పచ్చడి స్టఫింగ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్లో తిన్నారా? ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. దాన్ని ఇంకా నూనెలో వేసుకోవడమే. వంకాయలు అయితే స్టఫింగ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు పిండిలో ముంచుకొని శనగపిండిలో అది ఒక్కొక్కటిగా వేసేసుకున్నాం నూనెలోకి. వేడి వేడి వంకాయ బజ్జీలు మీరు కూడా ఈ కాంబినేషన్లో ట్రై చేయండి. బజ్జీ చూసారా ఎంత బాగుందో, మీరు కూడా ట్రై చేయండి. దీనికి అసలు స్ట్రీట్ స్టైల్ స్టఫింగ్ చేసుకుందాం. ఉల్లిపాయలు బజ్జీ ఘాటు పెట్టుకొని ఎలా ఉందని చెప్పి ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. దానిపైన నిమ్మకాయ కారం యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో, మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వేడిగా బజ్జీ అయితే టేస్ట్ చేసేస్తున్నాను. మీరు ఈ వంకాయ బజ్జీని ఇలా తింటా ఉంటే నా సాయంగా సూపర్ ఉంది ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.